మెడికల్ కేసుల కుంభకోణంలో మొట్టమొదటిసారిగా డైరెక్టర్ల విషయంలో కూడా ఆరోపణలు వచ్చినమాట నిజం. ఆనాడు డైరెక్టర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ గారిని కూడా ఈ ఊబిలోకి, ఈ మురికి కూపంలోకి లాగిన చరిత్ర ఈ కెంగర్ల మల్లయ్యకి తప్పుతుంది. ఎందుకంటే గతంలో ఏ డైరెక్టర్కు ఇలాంటి అపవాదు రాలేదు. అది నిజమో అబద్ధమో మనం ఎవరైనా తేల్చి చెప్పలేకపోయినా ఆ అపవాదు డైరెక్టర్ విజయ్ కుమార్ గారికి ఈ టీపీసీ కేసు కెంగర్ల మల్లయ్య ద్వారా వచ్చింది. రావడమే కాకుండా ఈ కెంగర్ల మల్లయ్య అయితే ఓపెన్గా మెడికల్ కేసుల మల్లయ్యగా పేరు పడ్డాడు కాబట్టి ఆయన కొత్తగూడెంలో ఇదే మెడికల్ కేసుల పైరవికారు సంపదను టీపీసీ కేసులు కలుపుకున్నాడు కాబట్టి భూపాలపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కేసుల కుంభకోణంలో మరో సూత్రధారి, మరో బ్రోకర్ కుక్కల తిరుపతిని ఆయన టీపీసీలో కలుపుకున్నాడు కాబట్టి, అదేవిధంగా ఆసుపత్రి నుంచి కోట్ల రూపాయల డబ్బులు జమ చేసి అకౌంట్లో ఉంచుకొని పారిపోయినటువంటి కోటేశ్వరరావు కూడా బయటపడ్డాడు కాబట్టి మెడికల్ కేసుల కుంభకోణం జరిగిందనేది ఒక వాస్తవాన్ని మనం ఈ రికార్డు తెలియజేస్తా ఉన్నది. తర్వాత సింగరేణి యాజమాన్యం కూడా ఆసుపత్రిలో పనిచేసిన ఒకరిద్దరు ఉద్యోగుల మీద మెడికల్ కేసుల కుంభకోణంతో సంబంధం ఉందని చర్యలు తీసుకుంది. అంటే సింగరేణి యాజమాన్యం కూడా ఈ సంస్థలో ఒక కుంభకోణం జరిగిందని, దానికి గుర్తింపు సంఘం బాధ్యత వహించక తప్పదని చెప్పి రుజువు చేసినట్టయింది, నిరూపించినట్టయింది. కాబట్టి ఆ సమయంలో డైరెక్టర్గా ఉన్న విజయ్ కుమార్ గారికి కూడా ఈ ఆరోపణ వచ్చింది. అది ఏదో విధంగా ఖచ్చితంగా ఇది చేసిండా లేదని మనం చెప్పలేకపోయినా కార్మికులు ఈరోజు టీపీసీ కేసు నాయకులు చెప్పిండ్రనే చెప్తా ఉన్నారు. విజయ్ కుమార్ గారు సహకారంతో ఇది జరిగిందనే ఒక ప్రచారం మాస్ పబ్లిక్లో వచ్చింది కాబట్టి పాపం ఆయన మరి అవినీతికి పాల్పడ్డా లేకపోతే అవినీతి పనులకు సహాయం చేసిండో మనం చెప్పలేకపోయినా అవినీతి జరిగిన మాట నిజం, దానికోసం వాళ్ళు తన్నుకు చచ్చిన మాట నిజం. సింగరేణి సంస్థలో ఇంతకుముందు నుంచి కూడా 100 ఏళ్ల కాలంగా అన్ని కార్మిక సంఘాలు పనిచేస్తున్నా ఏ కార్మిక నాయకుల మీద ఈ ఆరోపణలు రాలేదు. ఏ గుర్తింపు సంఘం కాల పరిమితిలో కూడా ఇంత చండాలం జరగలేదు. ఈ చండాలం జరిగింది టీపీసీ కేసు హయాంలో, ఈ చండాలంలో పాలు పంచుకున్నది టీపీసీ కేసు నాయకులు. కాబట్టి తప్పకుండా ఇది ఈ దొంగల ముఠ ఈ టీపీసీ కేసు వల్లనే ఇంత అప్రతిష్ట ఈ సింగరేణి సంస్థలో కార్మికులకు వచ్చింది, సంస్థకు కూడా వచ్చిందని చెప్పి మనం ప్రకటించక తప్పదు. కాబట్టి ఇలాంటి అవకాశవాదుల వల్ల కార్మికులకు నష్టం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు లక్షలు కోట్లాది రూపాయలు నష్టపోతారు. కొద్దిమంది డ్యూటీలు చేయలేక సంసారాల్ని బజార్న పడేసుకున్నారు. కొద్దిమంది తాము ఇచ్చిన డబ్బులు ఈ దొంగ నాయకులు పని కాలేదని రిటర్న్ ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలన్నీ జరిగినాయని తెలిసినప్పుడు మనకు కొంత బాధ అనిపిస్తుంది. బాధ అనిపించడం కాదు, ఇలాంటి దొంగలు దగ్గర రానియకుండా ఉండడం, వీళ్ళని నిర్మూలించడమే ఈ సమస్యకు పరిష్కారం తప్ప మరొకటి కాదు.